వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. డికే అరుణ గారు ప్రస్తుతం మహబూబ్నగర్ ఎంపీ, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు. సో భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత. అలాంటి నేత ఇంట్లో ఒక దుండగుడు ప్రవేశించి చేసినటువంటి నానా హంగామా తెలిసిందే. సో ఒక ఎంపీ ఇంట్లోనే భద్రత కరువు ఉంటే, అది కూడా మెయిన్ ఏరియాలో, రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే కాబట్టి, ఒక సీఎం ఇంటి సమీపంలోనే ఇలాంటి ఘటన జరగడం ఎంత అంటే శాంతి భద్రతలు ఏ మేరకు ఉన్నాయో అని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు డికే అరుణ గారికి ఫోన్ చేయడం, తర్వాత మీకు భద్రత పెంచే విషయంలో మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈ విషయం పైన డికే అరుణ తోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో అసలు ఏం జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్ లో జరిగింది, అప్పుడు ఎవరెవరు ఉన్నారనే విషయాలు కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో తదుపరి చర్యలకు కూడా ఆదేశించడం అనేది కూడా జరిగింది. ఎవరు ఎంతటి వారైనా సరే శాంతి భద్రత విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఒక్కసారిగా డికే అరుణ గారి ఇంట్లో ఒక అగంతుడు ఈ విధంగా ప్రవేశించడాన్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక రకంగా రాజకీయాల్లో కావచ్చు, తర్వాత సామాన్య ప్రజల విషయంలో కావచ్చు కలకలం లేపిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ అంశం పైన కూడా లోతుగా ఆలోచించి ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతాం. అలాగే డికే అరుణ గారి విషయంలో కూడా సెక్యూరిటీ పెంచే ఆలోచనలు కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి తను దొంగతనానికి వచ్చిందా, ఇంకేదైనా విషయాలు రాబట్టడానికి వచ్చిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయనే విషయాలు కూడా రాబట్టడంలో ఇటు పోలీస్ శాఖ బిజీగా ఉంది. సో వెంటనే చర్యలని తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం, తర్వాత డికే అరుణ గారికి భద్రత కల్పిస్తామని చెప్పేసి చెప్పడంతో రేవంత్ రెడ్డి గారి పైన కూడా అంటే ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు వెంటనే రియాక్ట్ అవ్వడం చూసి. సో మరి తను దొరికితే గానీ అసలు నిజాలు బయటికి వచ్చే అవకాశాలు కూడా లేవు. మరి అంటే ఒక ఎంపీ ఇంట్లోనే ఈ విధంగా జరగడానికి నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.